నమస్తే అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ బాలకథ క్రియేషన్. ఒక్కసారి చేపల పులుసు ఇలా చేసుకొని చూడండి, చాలా రుచికరంగా ఉంటుంది. ఫస్ట్ అయితే మనం చేపల్ని మంచిగా క్లీన్ చేసుకొని అండ్ ఉల్లిపాయ, పచ్చిమిర్చిని, కొంచెం ఎండుమిర్చిని ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత అది మగ్గినాక మిక్సీ పట్టుకోవాలి. అండ్ మెయిన్గా మనకు కావాల్సింది చింతపులుసు కాబట్టి చింతపండును కూడా ముందే నానబెట్టుకోవాలి. 2 కేజీ ఫిష్కి నేను 1/2 కేజీ కంటే కొంచెం తక్కువ చింతపండే నానబెట్టుకున్నాను. పులుపు తక్కువగా ఉన్న చింతపండు అయితే కొంచెం ఎక్కువగా నానబెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడైతే నేను అల్లం పేస్ట్ అండ్ ఆల్సో ఉల్లిపాయ పేస్ట్ పట్టాను కాబట్టి అది వేసేసి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసిన తర్వాత పులుసులో నేను కారం అండ్ పసుపు, ఉప్పు వేసుకున్నాను. మనం మసాలా కూడా యాడ్ చేసుకో. పులుసులో నేను ముందుగా ఈ కారం, ఉప్పు ఇవన్నీ ఎందుకు కలిపెట్టుకుంటున్నానంటే మనం ఫిషెస్ కలిపేటప్పుడు ముళ్ళులు కుచ్చుకుంటాయి. సో అందుకని చెప్పేసి అలా కుచ్చుకోకుండా ఇలా ముందుగానే కలిపేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ మనకైతే ఇక్కడ అల్లం కొంచెం ఫ్రై వేసుకున్న తర్వాత ఉల్లిపాయ పేస్ట్ కూడా ఫ్రై అవుతుంది కదా. ఫ్రై అయిన తర్వాత మనం ఒక్కొక్కటిగా ముక్కలన్నిటిని కూడా ఒకేసారి వేయకుండా ఇలా 1 by 1 పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం పులుసుని కూడా పోసుకోవాలి. పులుసు వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కారం, ఉప్పు చెక్ చేసుకొని ఒక 15 to 20 minutes ఉడికితే మనకి వేడివేడిగా చేపల పులుసు రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో చేపల పులుసు వేసుకొని తింటే ఆ టేస్టే వేరు. మీరు కూడా రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేయండి. వీడియో నచ్చితే ఫాలో మై ఛానల్.